రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ప్రేమతో కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు 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 సమర్పించుకొనుడి. సమర్పణ ఎవరికి చేసుకోవాలి? దేవుడికి. దేవుడికి ఆ సజీవ యాగముగా మీ దేహములను ఆయనకు అర్పించుకుంటే ఈ అర్పణ ఆయన కోరుతున్నాడు. ఆయన కావాలి అర్పణ. ఇస్తున్నావా? సజీవ యాగముగా ఈ దేహాన్ని అర్పించేస్తావా? నువ్వు అర్పించేస్తానని మాటిచ్చావు. బాప్తిస్మం తీసుకున్నప్పుడే మాటిచ్చేశారు మీరంతా. ఇది మొదలుకొని మరణమైనా జీవమైనా ఎవరి కోసం? ఎవరి కోసం అన్నారు? నీ కోసమే అయ్యా అన్నారా లేదా? అన్నారా? మరేమైంది?